श्रीरामचन्द्रपरब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। ప్రియ ఆత్మబంధువులారా, యోగ వాసిష్టం స్థితి ప్రకరణము 234వ భాగం. అహంకారాన్ని గురించి నిన్న విచారిస్తున్నాం. అహంకారం అంటే మామూలు మాటల్లో అహంకారం అంటే గర్వం అనుకుంటుంటాం మనం. కానీ అహంకారం అంటే వేదాంతంలో అహంకారం అనే దానికి అర్థం వేరేగా ఉందన్నమాట. దాని గురించి ఇప్పుడు మనం ఇక్కడ విచారిస్తున్నది అనమాట. ఏమన్నాడు నిన్న, ఏమడిగారు చివరిలో శ్రీరామచంద్రుల వారు మహర్షిని, భగవద్ ఏ ఉపాయంతో ఈ అహంకారం వృద్ధి పొందదో, ఏం చేస్తే ఈ అహంకారం వృద్ధి పొందదో ఆ ఉపాయాన్ని నాకు బోధించండి, నేను తద్వారా సంసార బంధం నుండి నేను విడిపడతాను అని అడిగాడు రామచంద్రయ్య. వెంటనే వశిష్ఠ చెప్తున్నాడు, రామా ఒకటే మార్గం దానికి. ఏంటంటే ఆ చైతన్యం శుద్ధం, ఆ చైతన్యం అనేది చేత్యం లేని చిత్, అంటే ఏమాత్రం మలినము లేనటువంటిది ఆ శుద్ధ చైతన్యము. ఆ శుద్ధ చైతన్యం ఎలా ఉంటుంది? నిర్మలమైనటువంటి అద్దంలాగా ఉంటుంది. ఆ చైతన్యమే నేను. కాబట్టి నా స్వరూపాన్ని, నీ స్వరూపాన్ని నువ్వు ఎలా భావించాలంటే, చేత్యం లేని చిత్ ఇది, మలినము లేనటువంటి శుద్ధ చైతన్యమే నేనై ఉన్నాను, అదే అంతటా ఉన్నది, అదే నేనై ఉన్నాను అనేటువంటి నీ యొక్క ఆత్మస్వరూపాన్ని సరిగా అర్థం చేసుకుని దాని మీదనే ధ్యానం చేస్తే అప్పుడు అహంకారం వృద్ధి పొందదయ్యా. ఈ నామ రూప క్రియా రూపమైనటువంటి ప్రపంచంలో కనిపించేటువంటి ఆ దృశ్యం అంతా కూడాను ఇంద్రజాలం అంతా, ఇంద్రజాలం లాంటిది. ఇదంతా మిథ్య. మిథ్య అంటే ఏంది? ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేనిది మిథ్య. సత్తు కాదు, అసత్తు కాదు, కానీ కనిపిస్తూ ఉంటుంది అనమాట. దాన్ని మిథ్య అంటాం. ఈ జగత్తు ప్రళయానికి ముందు లేదు, ప్రళయంలో లేదు, ప్రళయం తర్వాత కనిపిస్తుంది, మళ్ళీ లయం అయిపోతుంది అనమాట. కాబట్టి ఇది మిథ్యా వస్తువు జగత్ అనేది. కాబట్టి ఈ ఇంద్రజాలం అంతా కూడా ఒక మిథ్య. ఈ నామరూప విషయ ప్రపంచంలో కనిపించే ఇంద్రజాలం అంతా ఒక మిథ్య, ఇది శాశ్వతం కాదు అని నీవు బాగా భావించు. ఇంకా అన్నాడు, రాగద్వేషాలు ఉన్నాయే, రాగద్వేషాల వలన నాకేమన్నా ఉపయోగం ఉందా? లేదు కదా. ఈ రాగద్వేషాలు దేనికి దారితీస్తున్నాయి? కర్మలకు దారితీస్తున్నాయి. కర్మలు మళ్ళీ ఏం దారితీస్తున్నాయి? కర్మ ఫలితాలు ఇస్తున్నాయి. ఫలితాలు వేటికి దారితీస్తుంది? మళ్ళీ జన్మకి దారితీస్తుంది. మళ్ళీ జన్మ, కర్మ, వాసన, మళ్ళీ జన్మ, ఈ విధమైన జన్మ మరణ చక్రంలోని నన్ను బంధించేస్తుంది. ఇది శాశ్వతమైంది కాదు. ఈ రాగద్వేషాల వల్ల నాకు లాభం లేదు. ఈ కర్మబంధంలో చిక్కోవడానికి నాకు ఈ రాగద్వేషాలే ప్రధానమైన కారణంగా ఉన్నాయి అని నీవు సదా హృదయంలో విచారిస్తూ ఉండాలయ్యా. నిన్న కూడా చెప్పాడు విచారణ గురించి వశిష్ఠ మహర్షి. ఇప్పుడు ఈరోజు కూడా ఇదే చెప్తున్నాడు అనమాట. రామా, ఎవరికైతే దుష్ట వస్తువుల పట్ల విరాగం ఉంటుందో, విరాగం అంటే వైరాగ్యం, ఐహికమైనటువంటి పారమార్థికమైనటువంటి భోగాల పట్ల, ఏ భోగాల పట్ల కూడాను రాగం లేకుండా ఉండడం, అనురక్తి లేకుండా ఉండడమే వైరాగ్యం. ఎవరికైతే దృశ్య వస్తువులు, ఈ ప్రపంచంలో కనిపించేటువంటి పదార్థాల మీద, వస్తువుల మీద విరాగం, వైరాగ్యం ఉంటుందో, ఇంకా ఎవరి హృదయంలో అయితే రజస్సు తమస్సు సంబంధమైనటువంటి విజృంభణ ఉండదో, తమస్సు విజృంభణ కాదులేండి, రజస్సే, రజోగుణంతో కూడినటువంటి విజృంభణ ఉండదు. ఎవరి మనసులో అయితే ఈ తమో రజో గుణాలలో పూర్తిగా ప్రశాంత స్థితిని కలిగి ఉంటాయో, విజృంభణ లేకుండా తమస్సు రజస్సు అణిగి ఉంటాయో, అటువంటి వాణిలో అహంకారము వృద్ధి పొందదయ్యా రామా. ఇంకా ఎవరిలో వృద్ధి పొందదో చెప్తూ ఉన్నారు వశిష్ఠ మహర్షి. ఏమంటున్నారు? ద్రష్ట, దృష్టి, దర్శనం. ద్రష్ట నేను చూచేవాడిని, నేను దృష్టి చూపు,
కనపడేది దృశ్యం. ఈ త్రిపుటి ఎవరిలో లయిస్తుందో, ఎప్పుడు లయిస్తుంది? చూచేవాడిని నేనే, ఆ చూపు నేనే, ఆ పదార్థము నేనే. ఆ పదార్థం నేను ఎత్తనుకున్న ప్రపంచం అంతా, కనిపించే పదార్థం అంతా ప్రపంచమే అనుకుంటే అది ప్రపంచం, అది పరమాత్మే. ఈ చూపు ఎక్కడి నుంచి వచ్చింది? నాలోంచి వచ్చింది అన్న, అది నేను పరమాత్మనే. ఇక్కడ ఉన్నది పరమాత్మే, అక్కడ ఉన్నది పరమాత్మే, మధ్యలో చూపు పరమాత్మే. ఈ మూడు ఒకటే అని చూసే చూపు ఏమంటారంటే అది త్రిపుటి నశించడం అంటే అదన్నమాట. చూచేవాడు, చూడబడేది, చూసే వస్తువు అన్నటువంటి అజ్ఞానమే. అనే అజ్ఞానం ఏంటంటే మనకు చూసే అది ఇది ఇది అనేటువంటి పదార్థం అనేటువంటి వేరు భావన కలిగిస్తుంది అనమాట. కాబట్టి ఆ త్రిపుటి ఎప్పుడైతే నశిస్తుందో ఆ ప్రతిదీ కూడా పరమాత్మ భావంతో నువ్వు కనుక చూసేనట్లయితే అప్పుడు నీకు అహంకారం వృద్ధి పొందదయ్యా. ఇంకా ఎవరిలో అహంకారం వృద్ధి పొందదు? ఇది హేయం, ఇది ఉపాధేయం. దీన్ని పొందాలి, దీన్ని వదలాలి, దీన్ని పరిగ్రహించాలి, దీన్ని నిగ్రహించాలి. ఇది నాకు ఇష్టం, అది నాకు ఇష్టం లేదు. ఇది నాకు మేలు చేస్తుంది, అది నాకు మేలు చేయదు. ఇట్లాంటి ఆ రకమైనటువంటి ఈ భావన హేయము ఉపాధేయం అనేటువంటివి లేకుండా ఉండాలి. అది వద్దు, ఇది వద్దు, ఇది మంచిది, అది మంచిది, ఇట్లాంటి భావాలన్నీ లేకుండా ఎవరిలైతే మెల్లగా వాటిని తగ్గించుకుంటూ ఉంటాడో వాడిలో అహంభావం వృద్ధి పొందదు. సరే, ఎలా వృద్ధి పొందదో చెప్పారు వశిష్ఠ మహర్షి. వెంటనే రాముల వారి ప్రశ్న మళ్ళీ, ప్రభు ఈ అహంకార స్వరూపం ఎట్టిదో చెప్పయ్యా, దాన్ని నేను ఎలా వదలాలి, దాన్ని వదిలితే కలిగే ప్రయోజనం ఏమిటి నాకు ఇప్పుడు వివరించు అంటున్నాడు. ఇంకా కూడా ఉంది క్వశ్చన్, ఏది? సశరీరము అశరీరము అయినటువంటి అహంభావం యొక్క స్వభావాలు అడుగుతున్నాడు. సశరీరము అశరీరం అంటే అహంకారంలో రకాలు వచ్చేటప్పుడు తెలుస్తుంది అనమాట. శరీరంతో కూడిన అహంకారము, శరీరంతో కూడిన అహంకారం, రెండు రకాలు వస్తాయి. ఆ అహంకారాల యొక్క స్వభావాలని నాకు వివరించండి అంటున్నాడు శ్రీరామచంద్రుడు. వశిష్ఠ మాట చెప్తున్నాడు, రాఘవా అహంకారం 3 రకాలయ్యా. స్ట్రైట్గా వచ్చేసాడు, ఉపోద్ఘాతం లేకుండా. 3 రకాలు. అందులో మొదటి 2 మంచివయ్యా, మంచి అహంకారాలు, మేలైనవి, మన దగ్గర ఉంచుకోవాలి వాటిని. 3వది ఉందే, దాన్ని నెట్టిపారేయాలి. అవేదో నీకు వివరిస్తాను చూడు. మొట్టమొదటిదాన్ని చెప్తా ముందు. అది ఎట్టా ఉంటుందో తెలుసా నీకు? ఈ సమస్త దృశ్యము నేనే, సమస్త కనిపించే ప్రపంచం అంతా నేనే, ఆ అచ్యుతుడైనటువంటి పరమాత్మను నేనే, ప్రపంచమంతా నేనే, పరమాత్మ అంతా నేనే అనేది మహోత్తమైన అది అహంకారం అంట. ఈ ప్రపంచం అంతా నేనే. అదేవిధంగా నేను అచ్యుతుడైనటువంటి ఆ పరమాత్మని నేనే. చూడు, ప్రపంచం నేనే, పరమాత్మని నేనే అటువంటి అహంకారం అనమాట. ఇది ఒక మొదటి అహంకారం అంట. ఈ ప్రపంచం అంతా నేనే, ఈ పరమాత్మ, ఈ జీవుణ్ణి అయినటువంటి నేను పరమాత్మనే అనేటువంటి అహంకారం. నాకంటే భిన్నమైంది ఏదీ లేదు అనేటువంటి ఆ భావనే మొదటి రకమైన అహంకారం అంట. ఇది జీవన్ముక్తుల్లో ఉండేటువంటి అహంకారం. జీవన్ముక్తుడు దశ ఉంటుంది కదా, మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం జీవన్ముక్తుని యొక్క దశ గురించి. ఆ జీవన్ముక్తునిలో ఉన్నటువంటి అహంకారం అనమాట ఇది. నా ఎదుట కనిపిస్తున్న ప్రపంచాన్ని ప్రపంచంగా చూడడం వాడు ప్రపంచం కూడా పరమాత్మగా చూస్తాడు. ప్రపంచాన్ని కనిపించే ప్రపంచాన్ని పరమాత్మగా చూస్తాడు. తనలో ఉన్న ఆత్మ బాహ్యంలో బ్రహ్మాండంలో ఉన్నటువంటి 2 ఒకటే అని భావిస్తాడు మన జీవన్ముక్తుడు. అది మేలైన అహంకారం. అంటే ప్రపంచాన్ని పరమాత్మగా దర్శిస్తాడు ఇతడు. అలా దర్శిస్తూ పోతే మొత్తం సామాన్యం అంతా పరమాత్మ మయమే అయిపోతుందన్నమాట. విశేషాలుగా చూడకుండా, విశేషాలంటే ఏంది? అది ఇది పలానా అని చూడకుండా అన్నింటిలో ఏకరూపంగా ఉన్నటువంటి పరమాత్మ ఒకటే అన్నటువంటి సామాన్యాన్ని చూస్తూ పోవాలన్నమాట. అలా చూస్తూ పోతే చివరికి నీ బుద్ధి కూడా సామాన్యం అయిపోతుంది. నీవు కూడా పరమాత్మ మయమే అయిపోతావన్నమాట. లోపల సామాన్యం, వెలుపల సామాన్యం, రెండిటికి మధ్య లావాదేవీలు పెట్టుకోవాలి. ఈ సామాన్యం, ఆ సామాన్యం రెండిటికి లింక్ పెట్టుకోవాలన్నమాట. దీన్నే అంటారు నిర్వికల్ప సమాధి అని మనం వింటుంటాం. నిర్వికల్ప సమాధి అంటే లోపల ఉన్నది నా యొక్క ఆత్మ చైతన్య పరమాత్మే, వెలుపల కనిపించేది పరమాత్మే. ఈ రెండిటికి మధ్య అనుసంధానం కనెక్ట్ అయిపోతే అది నిర్వికల్ప సమాధి. వికల్పాలు లేనటువంటి సమాధి. ఏ ఆలోచనలు, ఎక్కడ వికల్పాలు ఏమీ ఉండవు అనమాట. అంత మొత్తం ఏకమయం అనమాట. ఏకరూపమైనటువంటి ఏకత్వ భావన సిద్ధిస్తుంది అనమాట. అది నిర్వికల్ప సమాధి అంటారు. అప్పుడు నీకు అహంకారం
ఉంది లేదా? ఏంది అహంకారం? నేనే, ఇదంతా నేనే అని అహంకారం ఉంది. అయితే అహంకారం ఎట్టా ఉంది? విశాలంగా విస్తరించింది అనమాట. శుద్ధంగా విశాలంగా వ్యాపించినటువంటి ఆ అహంకారం, అది అహంకారం ఉండాలంట, ఎప్పుడు ఉండాలన్నమాట. అప్పుడు ఏం భావన వస్తుంది? అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మాన్ని అనే భావన వస్తుంది. నేనే పరమాత్మను అనే భావం దృఢమయ్యే వరకు అది అలాగే కొనసాగుతుంది. నేను అచ్యుతుడిని, నేను ఎప్పుడు జారిపడను, అంతా నేనైతే ఎక్కడ జారి పడేది ఎక్కడి నుంచి ఎక్కడ పడతాను నేనే, ఎక్కడి నుంచి ఎక్కడ పడతాను, పడేదానికి వేరే చోటు ఉండాలి, అంతా నేనే అయితే ఎక్కడ పడతాను? నాకు భిన్నంగా మరేది లేదు. ఇలాగా ఎప్పుడు కూడా ఆలోచన చేస్తూ 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 పోవాలన్నమాట. ఇది పరమమైన అహంకారం అంటున్నారు. మొట్టమొదటి దాని పేరు ఏంటంటే పరమమైన అహంకారం, శ్రేష్టమైన అహంకారం, అత్యుత్తమైన అహంకారం. దీనికి ప్రత్యేకమైన పేర్లు ఏం లేవు. పరమమైన అహంకారము, శ్రేష్టమైన అహంకారము, అత్యుత్తమైన అహంకారం. ఇది మొట్టమొదటిది. ఇక మిగిలిన రెండు ఇదేంటంటే ఈ ఈ అహంకారం బంధానికి దారితీయదు, మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ప్రారంధం ఉన్నంత వరకు అలా జీవిస్తాడు. ప్రారంధం ముగిసినాక వాడు మళ్ళీ విదేహముక్తిని పొందుతాడు, ఈ అహంకారం ఉన్నవాడు. ఇక మిగిలిన రెండు అహంకారాల గురించి రేపు చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం. ఓం శాంతి శాంతి శాంతి. శంభో వశిష్ఠ.